ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో నిమగ్నమైంది రేవంత్ రెడ్డి సర్కార్. ఈ క్రమంలో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన సర్కార్ ఈ మేరకు అర్హుల జాబితాను సిద్ధం చేసి ప్రకటించింది కూడా. అయితే గ్రామ సభల్లో ప్రకటించిన జాబితాల తర్వాత కూడా ప్రభుత్వం ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ అప్లికేషన్లను మొత్తం 3 కేటగిరీలుగా విభజించి మొదటి విడతలో ఏ కేటగిరీలో భూమి ఉన్న వారికి ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంటి నిర్మాణం మొదలైన తర్వాత వివిధ దశల్లో అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ఇతర సామాగ్రిని కూడా ప్రభుత్వం అందించనుంది. ఇందులో భాగంగానే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కావాల్సిన ఇసుకను ఉచితంగా అందించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ సదుపాయం ఉంటుందని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. అటు ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అక్రమ రవాణాపై 9848094373 7093914343 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.